ఇంతకుముందు కా గుణితం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఏ గుణితం ఇది? గ. ఏ సౌండ్ వస్తుంది? గ. ఫస్ట్ గ్. గు ప్లస్ ఆ. గ. గు ప్లస్ ఆ. గా. గు ప్లస్ ఈ. గి. గడియారం గంటను కొట్టు. ఏ గంటను కొట్టాలంట? గడియారం గంటను కొట్టు. గాడిదపై బరువులు పెట్టు. బరువులు ఎవరు మోస్తారు? ఏ జంతువు మోస్తుంది? గాడిదలాగా మోయిరా మోస్తూనే ఉంటాడు వీడు ఎప్పుడు అంటారు. బాగా బరువులు మోసే వాళ్ళని గాడిద అంటారు. అవునా? గాడిద నిజంగా కూడా జంతువు, చాలా బరువులు మోస్తుంది. గడియారం గంటను కొట్టు, గాడిదపై బరువును పెట్టు. గడియారం గంటను కొట్టు, గాడిద గా అంటే గా దీర్ఘం వస్తుంది. గిరగిరమని గిలకలు తిప్పు. గీత శ్లోకం చక్కగా చెప్పు. ఏ శ్లోకం చక్కగా చెప్పాలి? గీత శ్లోకం. గీత ఏ సౌండ్ వస్తుంది? గు ప్లస్ ఈ. గీ. ఎలా తిప్పాలి? గిరకలు బోనశ్రీ ఎలా? గిర 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 గింగి గిరే అని ఉంటుందా? గిర గిర అని తిప్పాలి. ఓకే. ఎలా? గీత శ్లోకం అంటే భగవద్గీత ఉంది కదా, భగవద్గీత శ్లోకం మరి చక్కగా చెప్పు అంటే మనం హిందువులు ఎక్కువ భగవద్గీత, ముస్లింలు అయితే ఖురాను శ్లోకాలు చదువుతారు. అందులో ఉన్న చాలా అంశాలు కూడా నేర్చుకుంటారు. బైబిల్ క్రిస్టియన్స్ బైబిల్ అది వాళ్ళ యొక్క పవిత్ర గ్రంథం. అలాగే హిందువులు అయితే గీత, భగవద్గీతలో కృష్ణుడు అనేక అంశాలు కూడా మనకు అక్కరొచ్చటి చెప్పింది కూడా అది అలా గీత శ్లోకం చక్కగా చెప్పు. గురువు గుణానికి దండం పెట్టు. గు అంటే ఏమవుతుంది? గా కొమ్మిస్తే గు అంటే కొమ్ము, కొమ్మిస్తే ఊ సౌండ్ వస్తుంది. గు ప్లస్ ఊ. గురువు గుణానికి, గురువులను పూజించాలి. మంచి గుణం ఉన్న గురువులను మనం ఎప్పుడు కూడా గౌరవించాలి. ఓకేనా? గురువు గుణానికి దండం పెట్టు, గూడెంలో నువ్వు గూడును కట్టు. ఎడగట్టాలి గూడు? గూడెం. గూడెం అంటే ఉంటాయి కదా చిన్న చిన్న గూడాలు, ఊర్లు. ఏం కట్టాలి? గూడు అనిపిస్తే గూ. గా కొమ్ము తీరం ఊ. ఇదేం గు, ఇదేం గు. గుణం అంటే గు, ఇదేమో గూ సౌండ్. గృహిణి గృహానికి రానేనండి. ఎవరు రాని గృహానికి? గృహిణి. గృహిణి అంటే ఎవరు? హోమ్ మేకర్. మన ఇంట్లో ఉండే మన అమ్మ. మీ అమ్మ మీ ఇంటికి రాని గృహిణి. అలా గృహిణి అంటే ఎవరు? ఇంట్లో ఉండే మన అమ్మ. ఓకే. గృహిణి. మన గృహం అంటే ఎవరు? ఇల్లు. మన ఇంటికి రానివరు? అప్పుడు రాజు రాణి ఉండే కదా, మన ఇంటికి రానివరు? మన మమ్మీ. ఆమె ఇంటికి రాని. ఓకే. మన ఇంటికి రాజు మన నాన్న. ఓకే.